1/2 square minus 1. సేమ్ ఇదే క్వశ్చన్ నేను సిరీస్లో క్లాస్ నోట్స్లో ఉంది సార్. 1/2 square minus 1, 1/5 square minus 1 and so on up to 1/24 square minus 1. మీరు ఎలా సాల్వ్ చేశారో తెలియదు. అనిల్ నాయర్ స్టూడెంట్స్ అవుతే ఈ క్వశ్చన్ ఇస్తే ఇది గిఫ్ట్ క్వశ్చన్, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఆన్సర్ 12/25. ఆన్సర్ 12/25. సార్ ఎలా చెప్పారు సార్ అని అంటే డైరెక్ట్గా మీరు చూస్తే గనక 2 square minus 1 square, 4 square minus 1 square, 24 square minus 1 square అవుతే 24 square minus 1 square. మీకు నేను ఒరిజినల్ క్లాసులో ఇదే క్వశ్చన్కి ఒక ఎగ్జాంపుల్ వేసి చెప్తాను సార్. ఆ ఎగ్జాంపుల్ ఎవరికైతే అర్థమై ఉంటుందో వాళ్ళు ఇది 5 సెకండ్లో సాల్వ్ చేసి ఉంటారు. ఇదే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 1/3 plus 3/5 and so on up to 1/29 into 31. 1/29 into 31. ఈ మెథడ్ యూట్యూబ్లో కూడా ఉంది. అనిల్ నాయర్ సిరీస్ వీడియోని చూస్తే దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇట్లాంటి ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది డినామినేటర్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 2 టర్మ్స్ ఉన్నాయి. 2 టర్మ్స్ ఉన్నప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే n-1 టర్మ్స్ అవుతుంది. n-1 టర్మ్స్ అంటే 1/1, 1/31. ఇక్కడ ఫస్ట్ టర్మ్ రాయాలి, ఇక్కడ లాస్ట్ టర్మ్ రాయాలి. 1/, టర్మ్స్ మధ్యలో డిఫరెన్స్ ఎంత? 2. 2 టర్మ్స్ కాస్త 1 టర్మ్ అయింది. 2 టర్మ్స్ కాస్త 1 టర్మ్ అయింది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. ఇక్కడ 2 టర్మ్స్ ఉంది. ప్రతి క్వశ్చన్లో ప్రతి టర్మ్లో హారములో 2 టర్మ్స్ ఉన్నాయి. హారములో 2 టర్మ్స్ ఉంటే ఆన్సర్లో 1 టర్మ్ ఉండాలి. అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ రాశాను, ఇక్కడ లాస్ట్ టర్మ్ రాశాను. 1 - 1/31. 1/, డిఫరెన్స్ ఎంత ఈ టర్మ్స్కి? 2. 2 టర్మ్స్ కాస్త ఎంత అయింది? 1 టర్మ్ అయింది. 1/2 into 1. ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నేను ఇక్కడ లాస్ట్ టర్మ్ రాస్తున్నానో హారములో 31 అనేది ప్రధాన సంఖ్య. ప్రధాన సంఖ్యను మనం ఫర్దర్గా డివైడ్ చెయ్యలేము. ప్రధాన సంఖ్య ఇంటూ 1గా మాత్రమే చేయగలుగుతాం. 12ని 4 and 3గా డివైడ్ చేయొచ్చు. 16ని 2 and 8గా డివైడ్ చేయొచ్చు. రైట్? సో డివైడ్ చేయలేం కాబట్టి హారములో తప్పనిసరిగా ప్రధాన సంఖ్య అయిన 31కి సంబంధించి ఉంటుంది. ఇక్కడ 2 square minus 1 square, 2 minus 1, 2 plus 1, 4 minus 1, 4 plus 1, 24 minus 1, 24 plus 1. లాస్ట్ టర్మ్ ఏంటి? 25. 25లో ఏ ప్రధాన సంఖ్య ఉంది? 5. హారములో తప్పనిసరిగా 5కు సంబంధించి నంబర్ ఉండాలి. హారములో తప్పనిసరిగా 5కు సంబంధించి నంబర్ ఉండాలి. స్టూపిడ్ ఆన్సర్ ఆప్షన్స్. ఆన్సర్ ఏంటి సార్? ఆప్షన్ 4. లాజిక్ అర్థమైంది కదా సార్? ఇక్కడ 2 టర్మ్స్, 2 టర్మ్స్, 2 టర్మ్స్. క్వశ్చన్లో కనుక 2 టర్మ్స్ ఉంటే ఆన్సర్లో 1 టర్మ్ ఉంటుంది. క్వశ్చన్లో హారంలో 3 టర్మ్స్ ఉంటే ఆన్సర్లో 2 టర్మ్స్ ఉంటాయి. ఫస్ట్ టర్మ్ రాయాలి, లాస్ట్ టర్మ్ రాయాలి. 1/, 2 టర్మ్స్ని నేను 1 టర్మ్స్గా కండక్ట్ చేస్తున్నాను. వాటి మధ్య డిఫరెన్స్ ఎంత? 2.